కాకినాడ రూరల్ వాకులపూడి సంతోష్ నగర్ లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి రామశర్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. అనంతరం జమ్మలమడుగు నాగమణి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించాలని తెలిపారు. మరలా రాజన్న రాజ్యం వస్తుందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ నాయకులు అనసూరి ప్రభాకర్ రావు, సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్స్ అందించిన ఘనత ఆయనదేనని, ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమమే అని అన్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత వైఎస్ జగన్దేనని, తండ్రి 2 అడుగులు వేస్తే తనయుడు మరో 4 అడుగులు ముందుకు వేసి ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈరోజు జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతులు వృద్ధులకు అల్పాహారం, భోజనం అందించడం అభినందనీయమని అన్నారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆదేశాలతో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుశెట్టి శివ, గుత్తుల సూర్యప్రకాష్ రావు, నందిపాటి ఆదినారాయణ, కుస్మారెడ్డి సిద్ధ శివాజీ, సుభాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో ఉన్న సంతోష్ నగర్లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఆయన పేరున మేము జరిపించడం జరిగిందండి. మా రూరల్ కన్నబాబు గారి ఆదేశానుసారం ఇక్కడ మేము అన్నదానాలు, ఆ సేవా కార్యక్రమాలు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుని పురస్కరించుకుని చేయడం జరిగిందండి. అందులో ఈ భాగంగా ఇక్కడికి వచ్చి చూసినందుకు ఇక్కడ ఉన్న ఈ వృద్ధులందరినీ చూసి ఇక్కడ ఉన్న వీళ్ళు చేసి ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళ చేసే ఫెసిలిటీస్ చూసి కూడా చాలా చాలా సంతోషం అనిపించిందండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలనే గుర్తు చేసుకుని ఆ వృద్ధులందరూ కూడా ఇప్పటికి చెప్తున్నారండి. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలాంటి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మనశ్శాంతి కలగాలని చెప్తూ ఇచ్చారండి. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకి ఆరోగ్యశ్రీ కానీ పేదల పనిది, పేదల గుండె చెప్పుడు ఆయన. పేదలకు ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివన్నీ ఎన్నో పథకాలని ఎన్నో ఇది చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేయడం మాకు అందరికీ ఎంతో సంతృప్తి తెలియజేసుకుంటూ జోహార్ జోహార్. నమస్కారం. మరి ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి కార్యక్రమం కాకినాడ రూరల్లో మరి మన ప్రియతమ నాయకులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకి ఫ్రూట్స్ పంచిపెట్టడం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ రెడ్ క్రాస్లో మా మహిళా విభాగం అధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఉదయం అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం మనకు ఎంతైనా శుభసూచకం. ఎందుకంటే ఆయన ముందు చూపుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి పరిపాలన చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి అనగానే అందరికీ తెలుసు, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి అభివృద్ధి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి 2 అడుగులు వేస్తాను, నేను 4 అడుగులు వేస్తాను, ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మరి అనుకోకుండా గత ఎన్నికల్లో ఓటమి జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. దివంగత నేత, ప్రీతం నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్లో సోదరి
వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు జమ్మలమణి నాగమణి గారు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 45 మంది వృద్ధులందరికీ కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళకి వేళ ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించాలనే కనీసం ఆలోచన ఎవరికి లేదు గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు, అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది గుర్తించి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా విద్యను అందించాలని వైఎస్ఆర్ గారు ఉచిత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన రైతు బాంధవుడు. రైతుల్ని ఎంత చేసినా సరే రైతులకి మనం చేయలేమని ప్రభుత్వంలో ఆయనకి రైతులకు బాగా చేయాలని ఉచిత విద్యుత్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉచిత విద్యుత్ దేనికి తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నారు. అదే నాయకులు ఈవేళ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే పయనిస్తున్నారు. అదే నాయకులు ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేశారో ఆ పథకాలు ఈవేళ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరికైనా ఊర్లో పెన్షన్ రావాలంటే ఎవరు కాటికి వెళ్తారా, ఎవరు చనిపోతే ఆ ప్లేస్లో మాకు ఖాళీకి పెన్షన్ వద్దని ఎదురు చూసే రోజులు ఉండే. అప్పట్లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజుల్లో ఊరికి 4, 5, 6 పెన్షన్లు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకి కూడా పెన్షన్ ఇవ్వాలని, వితంతులు ఇవ్వాలని, గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా పీఠాపురం మండలం కుమారపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. వర్గీకరణ ఫలాల కోసం నిరంతరం పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగకు కుమారపురం ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామ ప్రజలు డప్పులు వాయించి కృతజ్ఞతలు తెలిపారు. ముప్పై 31వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని, అలాగే కృష్ణన్న గారు జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఈరోజు కుమారపురం గ్రామంలో జెండా వందనం జరిగించాము. అలాగే ప్రతి జిల్లాలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి మండలంలోని స్తూపం కట్టించి ఆయన యొక్క ఉనికిని మేము చాటుకున్నాము. వర్గీకరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పొలాలు మాకు దక్కినందుకు ఈరోజు ప్రతి ఊళ్ళోని, ప్రతి వాళ్ళని, ప్రతి గ్రామంలోని కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇలాగే కృష్ణన్న గారు వర్గీకరణ కోసం 30 ఏళ్ళు శ్రమపడి వర్గీకరణ సాధించారు. మేము కృతజ్ఞత తెలుపుకున్నాం. మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తున్నాం. కుమారపురం తరపున మేము ఇలాగే ప్రతి ఏటా అన్నగారి జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకుని భారీ ఎత్తులో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నానండి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓటమి ఎరుగని నాయకుడు, రైతుల పాలిట పెన్నిధి, మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ సజీవంగా ఉండేలా అత్యంత కృషి చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, పేదలకు విద్య, ఆరోగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని రూపకల్పన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, మరలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అందించడం వల్ల పేదల హృదయంలో చోటు దక్కిందని, పరిపాలన వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా సాచ్యురేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వంగా గీత అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రిగా అనేక పదవులు, ఓటమి లేని నాయకుడిగా, మహానేతగా, రైతుల పాలిటి పెన్నిదిగా, పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా, పోలవరం ప్రాజెక్టు ఈ రోజు సజీవంగా ఉంది అంటే దానికి అత్యంత కృషి చేసిన వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతుల హృదయాలలో ఎప్పుడు నిలిచి ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా పేదలకి విద్య, ఆరోగ్యం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, వారు విద్య కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ ఏ విధమైన ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టడం మాత్రమే కాకుండా పరిపాలనా వ్యవస్థలో ఎప్పుడూ లేని విధంగా సాచ్యురేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రతి నెల కూడా డేట్ చెప్పి పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రిగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. పేదల పెన్నిధిగా ఆయన నిలిచి ఉండిపోయారు అందరి హృదయాల్లో. ముఖ్యంగా రైతులందరికీ కూడా మా నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు అందరికీ కూడా. ఆయనే మనసులో ఉండిపోతారు. ఎందుకు అంటే ఆ రకంగా ప్రజలందరికీ కూడా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. రైతు భరోసా పెట్టడం గాని, రైతులకి అన్ని కార్యక్రమాలు చేయడం గాని, వారి ఆశయాల్ని అనుగుణంగా పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాడు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కేవలం మనం అన్ని పథకాలు అన్నిటి గురించి మాట్లాడలేదు, కానీ రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని మనం అందరం కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర కానీ, రైతుకి ధాన్యం సేకరణలో డబ్బు రాకపోవటం కానీ, ఇంకా ఈనాటికి కూడా ఎప్పుడు మార్చిలో తీసుకున్న డబ్బు ఇవాళ జూలై వచ్చినా కూడా ఇంకా రాలేదని నిన్న రైతులందరూ వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా లేదు. వెంటనే తీసుకున్న వెంటనే ఖాతాల్లోకి డబ్బు పడే విధంగా చేయటము అనేది జరిగింది. అంటే ఈ రోజు మేము అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేతకి రాష్ట్రం అంతా, అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాల సాధనకి మరి ముందుకు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బాటలో మేమందరం నడుస్తూ పేదలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకి అందాలి, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రజలకు అందే విధంగా మేము కూడా ప్రజల వెన్నంటే నిలవటానికి ఈ రోజు మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర మేము కూడా మరి ఆ విధంగా నివాళులు అర్పిస్తూ, ఆ విధంగా ముందుకు నడిచే శక్తిని రాజశేఖర రెడ్డి గారు ఏ లోకంలో ఉన్నా మా అందరికీ కూడా మరి ఇవ్వాలని కోరుతూ మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.